1947 కల్లూరు మండలం ఉల్లిందగొండ గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన స్వర్గీయ శ్రీ బివి మోహన్ రెడ్డి గారి 13వ వర్ధంతిని ఈరోజు గోనెగండ్ల గ్రామంలో కూటమి నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 1983లో అప్పటి మహానాయకుడు, పేద ప్రజల గుండె చప్పుడు, అన్నాని ముద్దుగా పిలిచే మహానీయుని దగ్గర నమ్మకంగా ఉంటూ అప్పటి నుంచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా, అంటే మన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో, అదేవిధంగా గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన గొప్ప మహానాయకుడు, జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు గాంచి ఎమ్మెనూరు పట్టణాన్ని సుందర వనంగా తీర్చిదిద్దిన మహానాయకునికి ఈరోజు ఘనంగా వర్ధంతి జరుపుకుంటూ ఈరోజు నివాళులు అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా ఎమ్మెనూరు అంటేనే బీవీ. అప్పట్లో ఎమ్మెనూరు పట్టణంలో ఎటు చూసిన సమస్యలు విలయతాండవం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారి ఆశయాలతో ఎమ్మెనూరు పట్టణాన్ని కర్నూలు జిల్లాలోనే అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే గర్వంగా ప్రతి చేనేత బిడ్డ, బీసీ బిడ్డ, మైనార్టీ బిడ్డ గర్వంగా చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ వ్యక్తే బివి మోహన్ రెడ్డి. పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటూ ఈ రోజుకి కూడా ఆయన మరవలేక 13వ వర్ధంతిని ఈరోజు చేయడం మేము గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే అలాంటి నాయకుడు మా నుంచి దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన ఆచరణ సాధనలో ఆయన కుమారునిగా బివి జయనాశ్వరెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని కూటమి నాయకుల సమక్షంలో మా జనసేన పార్టీ తరఫున మాకు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.